హలో అండి. ఈరోజు మనం రోజూ చూసే ఒక చాలా కామన్ విషయం గురించి మాట్లాడుకుందాం. అదే తుప్పు అంటే రస్ట్ అన్నమాట. ఇది మనకు చాలా మామూలుగా కనిపిస్తుంది కదా, కానీ దీని వెనక ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. మీరెప్పుడైనా ఆలోచించారా? మన సైకిల్ చైన్ కావొచ్చు, ఇంటి గేట్లు కావొచ్చు, లేదా ఏదైనా ఇనుపు వస్తువు మీద ఆ ఎర్ర గోధుమ రంగు పూత ఎలా వచ్చేస్తుందో? అసలది ఎందుకొస్తుంది? ఈరోజు మనం దీని వెనుక ఉన్న మిస్టరీని ఛేదిద్దాం. రైట్. ఇక మన రస్ట్ మిస్టరీలోకి అడుగుపెట్టేద్దాం. క్వెశ్చన్ చాలా సింపుల్. అసలు ఐరన్ ఎందుకు తుప్పు పడుతుంది? దీనికి కారణమైన అసలు దోషులెవరో ఇప్పుడు కనిపెడదాం. సో మన లక్ష్యం అంటే మన ఎయిమ్ చాలా క్లియర్. ఇనుము తుప్పు పట్టాలంటే గాలి అండ్ నీరు ఈ రెండూ ఖచ్చితంగా అవసరమని మనం నిరూపించాలి. ఒకటి ఉండి ఇంకొకటి లేకపోతే సరిపోదు, రెండూ ఉండాల్సిందే. మరి ఈ నిజాన్ని తెలుసుకోవాలంటే మనం ఒక చిన్న టెస్ట్ చేయాలి. ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఈ ప్రయోగం మనకు కావలసిన అన్ని ఆధారాలను ఇస్తుంది. సరే, మరి ఆ సెటప్ ఎలా ఉంటుందో చూసేద్దామా? మన ఇన్వెస్టిగేషన్ కోసం కావలసినవి ఇవే: 3 శుభ్రమైన ఇనుప మేకులు, వాటిని పెట్టడానికి ఏ, బి, సి అని పేరు పెట్టిన 3 టెస్ట్ ట్యూబ్లు, మామూలు కుళాయి నీళ్లు అంటే ట్యాప్ వాటర్, అలాగే బాగా మరిగించిన డిస్టిల్డ్ వాటర్, కొంచెం ఆయిల్, గాలిలో ఉండే తేమను పీల్చేసే యాన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్, ఫైనల్గా టెస్ట్ ట్యూబ్లను మూయటానికి 3 రబ్బర్ కార్కులు. ఇక ప్రొసీజర్ చాలా సింపుల్. టెస్ట్ ట్యూబ్ ఏలో ఒక మేకు వేసి అది సగం మునిగేంతవరకు మామూలు నీళ్లు పోస్తాం. టెస్ట్ ట్యూబ్ బీలో మేకుతో పాటు మరిగించిన నీళ్లు పోసి గాలి లోపలికి వెళ్లకుండా దానిపైన ఒక ఆయిల్ లేయర్ వేస్తాం. ఇక టెస్ట్ ట్యూబ్ సీలో మేకుతో పాటు తేమను పీల్చుకునే ఆ పౌడర్ అంటే డ్రయింగ్ ఏజెంట్ వేస్తాం. అంతే. మూడింటికి కార్కులికి పెట్టేసి వాటిని కొన్ని రోజులపాటు అస్సలు కదపకుండా వదిలేయాలి. ఓకే, ఇక్కడ చూడండి. మన ప్రయోగం యొక్క కంప్లీట్ సెటప్ ఇదే. చూశారుగా, 3 టెస్ట్ ట్యూబ్స్లో 3 వేర్వేరు కండీషన్స్ మనం క్రియేట్ చేశాం. ఈ పిక్చర్ చూస్తే మనకు మొత్తం ప్రయోగం ఒక్కసారిగా అర్థమైపోతుంది. ఇది మన ప్రయోగంలో చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్. ప్రతి టెస్ట్ ట్యూబ్లో కండిషన్స్ ఎలా ఉన్నాయో చూడండి. టెస్ట్ ట్యూబ్ ఏలో మేకుకు గాలి తగులుతోంది, నీళ్లు కూడా ఉన్నాయి. సో రెండూ ఉన్నాయి. టెస్ట్ ట్యూబ్ బీలో నీటిని మరిగించాం కాబట్టి అందులో డిజాల్వ్ అయిన గాలి పోయింది. పైన ఆయిల్ లేయర్ ఉంది కాబట్టి కొత్త గాలి లోపలికి రాలేదు. అంటే ఇక్కడ కేవలం నీళ్లు మాత్రమే ఉన్నాయి, గాలి లేదు. ఇక టెస్ట్ ట్యూబ్ సీలో ఆ డ్రయింగ్ ఏజెంట్ గాలిలో ఉన్న తేమ మొత్తాన్ని పీల్చేస్తోంది. కాబట్టి ఇక్కడ కేవలం గాలి మాత్రమే ఉంది, నీళ్లు లేవు. సరే, కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు రిజల్ట్స్ చూసే టైం వచ్చింది. ఆ 3 మేకులకు ఏమై ఉంటుంది? మన మిస్టరీ వీడిందా? తెలుసుకుందాం రండి. మన మొదటి అబ్జర్వేషన్: టెస్ట్ ట్యూబ్ ఏలో ఉన్న మేకు తుప్పు పట్టింది. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే గాలి, నీరు రెండూ ఉన్న చోట రస్టింగ్ జరిగింది. ఇది మన ఫస్ట్ క్లూ. ఇప్పుడు రెండోది చూద్దాం. టెస్ట్ ట్యూబ్ బీలో ఉన్న మేకు అస్సలు తుప్పుపట్లేదు. ఇక్కడ నీళ్లు ఉన్నాయి, కాని గాలి లేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? కేవలం నీళ్లుంటే రస్టింగ్ జరగదు. ఇక ఫైనల్గా టెస్ట్ ట్యూబ్ సి. ఇక్కడ కూడా మేకులో ఎలాంటి మార్పు లేదు, నో రస్టింగ్. ఇక్కడ గాలి ఉంది, కాని నీళ్లు లేవు. అంటే కేవలం గాలి కూడా తుప్పు పట్టించలేదన్నమాట. మళ్ళీ ఒక్కసారి ఈ చిత్రాన్ని చూడండి. ఆధారం మన కళ్ల ముందే ఉంది కదా, క్లియర్గా కనిపిస్తోంది. కేవలం టెస్ట్ ట్యూబ్ ఏలో ఉన్న మేకు మాత్రమే ఆ రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి మారింది, అంటే తుప్పు పట్టింది. బి మరియు సిలో ఉన్న మేకులు మనం మొదట ఎలా పెట్టామో అచ్చం అలాగే ఫ్రెష్గా ఉన్నాయి. సో మన ప్రయోగం నుండి వచ్చిన ఈ ఆధారాలన్నింటినీ ఒకచోట చేరిస్తే మన రస్ట్ మిస్టరీ సాల్వ్ అయిపోయింది. ఫైనల్గా మనం ఒక ఖచ్చితమైన ముగింపుకు వచ్చేయొచ్చు. మన ప్రయోగం నుండి తెలిసిన ఫైనల్ ఆన్సర్ ఇదే: తుప్పు పట్టడం అనేది ఒక కెమికల్ ప్రాసెస్. దీనికి 2 పదార్థాలు ఖచ్చితంగా కావాలి. అవేంటంటే గాలి, అందులోని ఆక్సిజన్ అండ్ నీరు. ఈ రెండూ కలిస్తేనే ఐరన్ తుప్పు పడుతుంది. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఈ ప్రాసెస్ జరగదు. అయితే ఏంటి ఈ విషయం తెలుసుకోవడం అంత ముఖ్యమా? వై డస్ దిస్ మ్యాటర్? ఎందుకంటే ఏదైనా సమస్యకు కారణం తెలిస్తేనే కదా దానికి సొల్యూషన్ కనిపెట్టగలం. తుప్పు ఎందుకు వస్తుందో తెలిస్తేనే మన ఇనుప వస్తువులను దాని బారి నుండి ఎలా కాపాడుకోవాలో కూడా మనకర్థమవుతుంది. సరే, ఇప్పుడు మనకు తుప్పు పచ్చటానికి అసలు కారణం తెలిసింది. మరి నా ప్రశ్న ఏంటంటే,
మనం తుప్పుపట్టకుండా ఎలా ఆపగలం? అంటే ఐరన్ని గాలికి లేదా నీటికి లేదా రెండింటికి కాంటాక్ట్ లేకుండా ఎలా చేయగలం? దీని గురించి ఆలోచించండి. ఈ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో నాతో పాటు పాల్గొన్నందుకు చాలా థ్యాంక్స్. ఈ విశ్లేషణ మీకు బాగా అర్థమైందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అప్పటివరకు బాయ్ బాయ్.